హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ ఉల్లికారం అండ్ దొండకాయ పచ్చడి చాలా బాగుంటాయి అండ్ తొందరగా చేసేసుకోవచ్చు. 15 నిమిషాల్లో రెండు అయిపోతాయి. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే మొగలూరు దీప్తి ఉదయ్. మై ఛానల్ నేమ్ ఈజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఇది దొండకాయ ఉల్లికారానికి. దొండకాయ ఉల్లికారానికి ఇదిగో దొండకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టానండి, హీట్ అయ్యింది. కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర, వేగిందండి. ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేగాయి. ఇక్కడ ఇంకొక బాండీ పెట్టున్నాను. ఫస్ట్ అయితే పప్పుకూర చేస్తున్నానండి, దానికి తాలింపు పెట్టేసి తర్వాత దొండకాయ పచ్చడి చూపిస్తా. ప్రస్తుతానికి ఇది చూద్దాం. దొండకాయ ఉల్లికారానికి ఎండుమిరపకాయలు బాగా వేగాయండి. వేగిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ కొంచెం వాడాలండి. చూడండి, దొండకాయ ఉల్లికారానికి ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్, 1.5 ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అనుకోండి, 2 ఆనియన్స్. ఇదిగోండి ఈ దొండకాయ ముక్కలకి. ఈ కప్పు దొండకాయ అంటే 1/2 కిలో ఉంటాయి. అంతేనండి ఇంగ్రీడియంట్స్ దీనికి కావాల్సింది. ఉల్లిపాయలు కొంచెం వాడాలి. ఉల్లిపాయలు చూడండి కొంచెం వాడాయి, ఇంకొంచెం వాడాలి. ఒకసారి కలిపేసేసేసి ఇంకొక రవ్వండి వాడిపోతే చాలు. మూత పెట్టేద్దాము. ఈలోపు వాడేలోపు దొండకాయ పచ్చడికి ఏమేం కావాలో చెప్తాను. దొండకాయ పచ్చడికి దొండకాయలండి ఇట్లాగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు. ఈ చింతపండు ఉల్లికారానికి కొంచెం వేస్తాను, పచ్చడికి కొంచెం వేస్తాను అన్నమాట. తర్వాత ధనియాలు, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. అంతేనండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఇంతేనండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఆయిల్ అనేది ఇంకా యూజ్ చేయం ఇంకా ఈ పచ్చడికి. 2 స్పూన్స్ ఆయిల్ వేసాం కదండి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కుంది. ఇప్పుడు ధనియాలు వేద్దాం. దొండకాయ పచ్చడికి కావాల్సింది అన్నమాట ఇది. ధనియాలు సిమ్లో పెట్టుకోండి. 1 స్పూన్ జీలకర్ర, వేగాయండి. దొండకాయ ముక్కలు వేసేద్దాం.
మూత పెట్టేద్దామండి. ఒక నిమిషము కొంచెం వాడాలన్నమాట. కొంచెం వాడిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఉల్లికారానికి చూడండి వాడాయి. దీంట్లో కొంచెం నేను చెప్పాను కదా కొంచెం చింతపండు యాడ్ చేస్తానండి అని చూడండి. కొంచెం కొంచెం అంటే ఇదిగోండి ఇంతే, ఇంతకన్నా ఎక్కువ యాడ్ చేయను. అంతేనండి. ఒకసారి కలపెట్టేసి ఆఖరిగా ఉప్పు వేద్దాం. ఇదండి రాక్ సాల్టే వాడండి. ఎక్కువ సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ వాడండి. కొంచెం ఆరోగ్యానికి అయోడిన్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది, మనకి హెల్త్కి మంచిది. అంతేనండి. ఇప్పుడు ఆపేస్తున్నాను. ఇదండి స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసేసి ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి పట్టాలన్నమాట. మిక్సీకి పట్టాలి, అందుకని వేరే బౌల్లోకి తీసుకుందాం చల్లారేదానికి. ఇదండి బౌల్లోకి తీసి పెట్టాను. ఇది చల్లారాలి. చల్లారేలోపు మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ తీసుకుందామండి. ఇందాక 1 స్పూన్ తీసుకున్నాం, ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఈ 1 స్పూన్ ఆయిల్లో 1 రవ్వ ఆవాలు, జీలకర్ర వేద్దాం. హీట్ అవ్వాలండి, కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యేలోపు దొండకాయ పచ్చడికి ఇదండి కొంచెం వాడాయి కదా, కొంచెం వాడాయండి. దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. కారాన్ని బట్టండి. మీరు కారం తింటాము అని అంటే ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. లేదు చాలా మీడియంగా అంటే ఇప్పుడు ఈ దొండకాయలు ఉల్లి కారానికి పచ్చడికి రెండిటికి కలిపి 1/2 కిలో అండి. ఈ ఒక 1/2 కిలో, అవి ఒక 1/2 కిలో అనమాట. 1/2 కిలో పైనే ఉంటాయి. పచ్చిమిరపకాయలు వేసాను కదా. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 1 స్పూను ఉప్పు వేయాలండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసేసి మూత పెట్టి పెట్టేద్దాం. ఇంకొంచెం వాడాలి, సరేనా? మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇంతలోకి ఇక్కడ ప్యాన్ హీట్ అయిందండి. జీలకర్ర కొంచెం, కొంచెం ఆవాలు, తాలింపు పోపు పెడుతున్నాం అనుకోండి. ఇప్పుడు చిటిపట అంటున్నాయండి. ఇప్పుడు దొండకాయలు పొడవుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లి కారానికి, దీంట్లో వేసేయాలి. ఇది మగ్గాలి. ఈ దొండకాయలు ఇట్లా ఒకసారి కలిపేసి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి చేయండి, ఎంత బాగుంటుందో. మళ్ళీ అడుగుతారు మీరు. మళ్ళీ కలిపేసి 1 రవ్వ మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే తొందరగా వాడుతాయి. ఓకేనా? ఆలోపు మనం దొండకాయ పచ్చడిది వాడుతుంది. దీంట్లో చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఇందాక చింతపండు నానపెట్టున్నాను కదా, అది ఇదిగోండి చింతపండు యాడ్ చేసేసాను. ఇంకొంచెం వాడాలండి. ఇంకా 2 మినిట్స్ పడుతుంది. ఈ వాడితే అయిపోతుందండి. ఇంకా పచ్చడి చేసేయడమే. లాస్ట్ ఇక దించేస్తాము వాడిపోయింది అన్నప్పుడు కొత్తిమీర వేయాలన్నమాట, యాడ్ చేయాలన్నమాట. కొత్తిమీర వేస్తే పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అందుకని కొత్తిమీర అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదండి వాడుతూ ఉన్నాయి. ఒక 2 మినిట్స్ పడుతుంది. ఇది 2 మినిట్స్ పడుతుంది. మూత తీసి చూద్దామండి. బాగా వాడిందండి దొండకాయ పచ్చడిది. ఇంట్లో లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసేస్తుంది.
అంతే అండి, ఇంకా ఆపేస్తున్నాను, స్టవ్ ఆపేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాలండి, మరీ పూర్తిగా చల్లారేదాకా కాకుండా కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే మిక్సీకి తిప్పేయాలండి. కొంచెం చల్లారనిద్దాం, పక్కన పెట్టేద్దాం. దొండకాయ ఉల్లికారం మూత తీసానండి. ఇంకా కొంచెం అండి, ఇంకా కొంచెం ఒకవైపు అంతా పాడింది, కొంచెం మెత్తపడింది, ఇంకొక రవ్వ వాడాలి. ఇది వాడేలోపు ఇది ఉంది కదండి, ఉల్లికారానికి మనం వేగించుకున్నాం కదా, దీన్ని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ జార్లోకి వేసేస్తున్నానండి మొత్తం. వేసేసాను, దీన్ని మిక్సీ పడదామండి. వేసానండి, ఇదండి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని తీసేద్దాం, ఒక గిన్నెలోకి తీసుకుందాం. వాడాయండి, వాడిపోయాయి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, బాగా వాడాయి. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇదండి ఉల్లిపాయ పేస్ట్. నేనేమి నీళ్ళు యాడ్ చేయలేదండి, పేస్ట్ చేస్తే ఇలాగే వచ్చింది. ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో వేసేస్తున్నాను. కర్రీలో వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలపండి. చూడండి మొత్తం కలిసింది కదా. దీంట్లో ఒక చిన్న గ్లాసు, అంత గ్లాసు టీ గ్లాస్ తోటి వాటర్ తీసుకొని వాటర్ యాడ్ చేయండి. నేను మిక్సీ జార్ని కడిగి అదే పేస్ట్ చేసాను అండి, ఆ నీళ్ళు ఎందుకు వేస్ట్, దాంట్లో ఒక రవ్వ అట్లాగా తిప్పేసి ఆ నీళ్ళే పోసేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. ఈ నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకొక 2 minutes మూత పెట్టేస్తే అయిపోద్దండి కర్రీ. కూర అయిపోతుంది, దొండకాయ ఉల్లికారం. ఓకేనా, కలిపానండి, మూత పెట్టేద్దాం. దొండి కలిపేసి మూత పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చడికి తిప్పేద్దాం. ఓకేనా, దొండకాయ పచ్చడికి కావాల్సిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి, దీన్ని మిక్సీ పట్టేసానండి. దొండకాయ పచ్చడి రెడీ. ఇట్లాగే మెత్తగానే పట్టుకోవాలండి. దీంట్లో కావాలంటే ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ యాడ్ చేయకుండా కానీ ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే 3 days దాకా మీకు ఏమి కాదండి, బూజు పట్టదు, వాసన రాదు, చాలా నీట్గా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకునేమైతే 5 days ఉంటుందండి, అంతకనే ఎక్కువ ఉండదు. కానీ ఇంకా వాటర్ కానీ ఏమి యాడ్ చేయలేదండి మనము, దీంట్లో ఏమి తడి అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోశలోకి, చపాతీలోకి, అన్నిట్లోకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా తాలింపు పెట్టబడలేదు దీనికి, ఇంకా పెట్టని అవసరం లేదు. మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఇది. మా అమ్మ వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకుంది. దొండకాయ పచ్చడి రెడీ. ఒక బౌల్లోకి తీసుకుందాం. దొండకాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో అందరు తయారు చేయండి, అందరు చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దొండకాయ ఉల్లికారం ఏ స్టేజ్లోకి వచ్చిందో చూద్దాం. చూడండి ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తూ ఉంది. మనం వేసింది 3 tablespoons అండి.
సారీ టూనే పచ్చడికి మనం వేసుకున్నాం. చూడండి స్మెల్ అదిరిపోతుందండి. ఇది మా అక్క దగ్గర నేర్చుకున్నానండి, మా అక్క చెప్పింది. దొండకాయ ఎప్పుడు తాలింపు లేదా పచ్చళ్ళు చాలా రకాలుగా చేస్తారండి. ఇదేంటంటే నాకు తొందరగా అయిపోతుంది. పచ్చిమిరపకాయ, కొత్తిమీర అన్ని గ్రీన్ వెజిటేబుల్స్ మంచిగా హెల్దీగా ఉంటుందని చెప్పి నేను ఇలాగా చేస్తానండి. అమ్మ ఇలాగే చేస్తారు. అందులో ఇది చపాతీకి కానీ దోశల్లో కూడా ఇడ్లీలో కూడా గబక్కనే అంటే చట్నీ ఏం లేదనుకో ఈ పచ్చడి కానీ ఉంటే నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. అందుకోసం నేను ఇలా చేస్తాను. ఇది ఉల్లికారం మాత్రం అక్క దగ్గర నేర్చుకున్నాను. అయిపోయిందండి మొత్తం బాగా. చూడండి ఊరికని ఎట్లా అనగానే మెత్తపడిపోయింది దొండకాయ. చూడండి అయ్యో జారిపోతుంది. అదిగండి బాగా మెత్తపడిపోయాయి, బాగా ఉడికింది. అరకిలో దొండకాయలు తెచ్చుకున్నారనుకోండి, ఈ 2 రకాలు చేసుకోవచ్చు. పచ్చడి ఒక 2 డేస్ ఉంటుంది, 3 డేస్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూర తినచ్చు. దీనికి ఈ కూర చేసుకున్నప్పుడు పెసరపప్పు ఉడకబెట్టుకొని ఉత్తది ఒక రవ్వ తాలింపు పెట్టండి. ఏం లే, ఒక ఎండుమిరపకాయ, ఒక రవ్వ జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క, అంత ముక్క చిన్నగా సన్నగా తరిగేసి, ఇదిగోండి పెసరపప్పు తీపప్పు అంటారు. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇది పెసరపప్పు తీపప్పు దొండకాయ ఉల్లికారం చాలా టేస్ట్గా ఉంటుంది. కాంబినేషన్ బాగుంటుంది అనమాట. పెసరపప్పు తీపప్పు ఇందాక పప్పుకి తాలింపు పెడుతున్నానండి అన్నాను కదా, ఇదేనండి. ఏం లే, పప్పు ఉడకబెట్టాను, కొంచెం సాల్ట్ వేసాను, జీలకర్ర, ఆవాలు, కొంచెం చిన్న ఎర్రగడ్డ తాలింపు పెట్టేసి ఒక చిన్న అంతా ఎండుమిరపకాయ, అంతే, ఇంకేం వేయమండి. చాలా బాగుంటుంది. హీట్ తగ్గిస్తుంది, బాడీలో హీట్ కూడా తగ్గిస్తుందండి పెసరపప్పు తీపప్పు. జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి జ్వరం తగ్గాలని అంటే హీట్ తగ్గేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఉల్లికారం కూడా అయిపోయింది, ఆపేసేసాను. ఆపేసినా కూడా హీట్కి ఇంకా ఉడుకుతూ ఉందండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్. ఇంకోసారి ఇంకో రకమైన వంటకాలతోటి కలుద్దాం. బాయ్. నా పేరు స్వర్ణ. బాయ్.